అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. మేడం, నేను పెడతాను, మీరు కూర్చోండి. నాకు కాదు సుజా, ధ్రువకి. ధ్రువ సార్ చేత తినిపిస్తానని వసుంధర ఛాలెంజ్ చేసి మరీ లోపలికి తీసుకువెళ్ళింది మేడం. సార్ ఈ పాటికి తింటూ ఉంటారు. వాడంత తొందరగా మాట వినే రకం కాదు, మొండిఘటం. మనుషుల్లా మారితే అచ్చం మీరే, విరబూసే అనురాగాలు, విడిపోని అనుబంధం, కలబోసిన ప్రేమ ప్రపంచం మీరే. చిరునవ్వుల ఇదేదో అక్కడే తింటే ఇంట్లో వాళ్ళు కూడా తినేవాళ్ళు కదా, నేను కూడా ప్రశాంతంగా తినేదాన్ని. నువ్వు తింటా అన్నావనే నేను తింటున్నాను, లేకపోతే తినే ఆలోచన లేదు. సరేలేండి, ఆ తినేదేదో తృప్తిగా తినండి. ఆ కాకరకాయ నేనే చేశాను సార్, ఎలా ఉంది? చేదు పుట్ట నీ మొహంలా ఉంది. చేదు ఆరోగ్యానికి మంచిది సార్, అందుకే మల్లిక మేడం మీకు దగ్గరగా నన్ను ఉంచుతున్నారు. ఆ గుత్తొంకాయ కూర ఎలా ఉంది? నా మొహంలా ఉంది. అయితే చాలా బాగుందన్నమాట. నీకు నా మీద ఈ ఒపీనియన్ కూడా ఉందా? మీకేంటి సార్, మీరు అందగాడే, కాకపోతే అందంతో పాటు కొంచెం బుద్ధి కూడా ఉంటే ఇంకా బాగుండేది. అయ్యో, నీళ్ళు. పలికేలే చిలిపి రాగం, ప్రతిరోజు పండగంటూ నీ ప్రేమ భావం పదిలంగా పంచుకుంటూ. ఎవరో అలకపాను పెక్కినట్టున్నారు, అది దిగితే భోజనం చేయొచ్చు. సరే, నేనిప్పుడు తీసుకొచ్చిన తీపి కబుర్తో మీ మనసు నిండిపోతుంది, కానీ కడుపు కూడా నిండాలి కాబట్టి తినాల్సిందే. ఏంటో చెప్పనా? ధ్రువ తిన్నాడు, అంతేనా? అంతేనా అని చిన్నగా తీసిపారేస్తున్నారేంటి? ఒక యుద్ధం చేయాల్సొచ్చింది మీ అబ్బాయి చేత తినిపించడానికి. అయినా ఆయన తినలేదనే కదా మీరు మొహం చూసుకోలేకపోయారు. అసలు ఈ ఇల్లు నేను హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక రూల్ పెట్టాలి అనుకుంటున్నాను. ఏంటది? ఈసారి నుంచి తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే అందర్నీ తాళ్లతో కట్టేయాలి, మళ్ళీ తిన్నాకే విప్పాలి. లేకపోతే ఇలా గది గదికి తిరగలేక నేను చచ్చిపోతున్నాను. ఈ ఇల్లేమన్నా చిన్నదా? లంకంత కొంప. ఒక గది ఈ మూల ఉంటే ఇంకో గది ఆ మూల. ఈ లంకని అయోధ్యగా మార్చింది ఈ సీతాదేవే కదా. నువ్వు వస్తావని తెలుసు, నీకోసమే తీసుకొచ్చాను. ముందు మీరు తినండి అత్తమ్మ, పొద్దుటి నుంచి అలసిపోయారు. అందరికంటే ముందు నువ్వు లేస్తావు, అందరి తర్వాతే పడుకుంటావు. నీకంటే నేనే అలసిపోను గాని నువ్వు ముందు తిను. నాకు ఆలస్యంగా తినడం అలవాటే అత్తమ్మ, ఒక్కొక్కసారి పస్తులు కూడా పడుకునే అలవాటే. మీరలా కాదు, మీరు మహారాణి. రాణి ఎప్పుడు రాణిలాగే ఉండాలి.
తినండి. మనసు నిండింది, కడుపు కూడా నిండిపోయింది. చూడు, నాకు ఎక్కువైంది, పొట్ట పగిలిపోయేలా ఉంది. కాసేపు వాకింగ్ చేద్దాం పదండి. నేను రానులే గాని నువ్వు వెళ్ళు. ఓ కుదరదు, మీరు రావాల్సిందే. రండి. రాక్షసి, నాతో తిరుగుతానంటావేంటే మాటి మాటికిను? నాకు ఓపిక లేదు, నువ్వు పో. ఆహా, మీరు రావాల్సిందే. ఒక్కదాన్నే తిరగాలంటే నాకు బోరు. అయితే మీ ఆయన్ని తీసుకుని వెళ్ళు. ఓ వద్దులే, ఆయన పొద్దుటి నుంచి అలసిపోయారు. పడుకొనిద్దాం. మనం వెళ్దాం రండి. ఆహా, నేను అలసిపోలేదా మరి? ఆ, ఆ, ఎప్పుడు పని చేసే వాళ్ళకి పని లేకపోతే నిద్ర పట్టదత్తమ్మా. ఎప్పుడో ఒకసారి పని చేసే వాళ్ళకి అది అలసటగా అనిపిస్తుంది. మీకు నాకు నిద్ర పట్టదులే కానీ రండి, కాసేపు అలా చల్లగాల్లో తిరుగుద్దాం. రండి. రండి. సార్, రాజీవ్ సార్ మీకు ఈ ఫైల్ చూపించమన్నారు. ఇది మనం లాస్ట్ టైం బిడ్ ప్రైస్ ఫిక్స్ చేసిన కాంట్రాక్ట్ ఫైల్. మీరు దీన్ని స్టడీ చేస్తే ఇప్పుడు మనం ఏ ప్రైస్ వరకు కోడ్ చేయొచ్చు అనేది ఐడియా వస్తుంది. చూస్తాను. సార్, అయ్యో అబ్బా చాలే. ఎవడన్నా చూస్తే ఇంత ప్రేమగా ఉంటారేమో అనుకుంటారు. ఓవర్ యాక్షన్ చేయకు. అబ్బా అబ్బా అమ్మా. ఏయ్, ఇది నా తల అనుకుంటున్నావా? నువ్వు బట్టలు ఉతికే బండ్ అనుకుంటున్నావా? గబుక్కునా ఎవరైనా చూసినా ఎంత ప్రేమగా ఉంటున్నారేమో అని పొరపాటు పడకూడదు కదా సార్. అమ్మా తల్లి, నీ పని నువ్వు చూసుకో, నన్ను వదిలే. ఏంటి అలా చూస్తున్నావు? నేను మిమ్మల్ని చూస్తున్నానని మీకెలా తెలిసింది? మీరు ఫైల్ చదవకుండా నా ఫేస్ చూస్తున్నారా? ఫైల్ చదవడం ఈజీ తల్లి, నీ ఫేస్ చదవడమే చాలా కష్టం. అందుకే చూస్తున్నాను. నేను కూడా మీరు వర్క్ చేస్తున్నారా లేదా అని చూస్తున్నాను. సార్, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది. అనుమానమా? ఎవరి మీద? నా మీద, నా పని మీద? మీ యాటిట్యూడ్ మీద సార్. మీరు నేను చెప్తే ఏది చేయరు, అలాంటిది బుద్ధిగా పనిచేస్తున్నారు. మీరు చేసిన వాటికి మిమ్మల్ని నమ్మాలంటే కొంచెం కష్టంగానే ఉంది. నేను ఈ ప్రాజెక్ట్ ఇవ్వమని అడుక్కోలేదు. ఎవరో ఈ ప్రాజెక్ట్ చేయమని నన్ను అడుక్కున్నారు. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.
గుర్తుపెట్టుకున్నాను. ఫైనలీ మీరే గెలిచి ఈ కంపెనీకి మీరేంటో చూపించండి. అలా చేయాలి అంటే నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. కొంచెం వెళ్తావా? వెళ్తాను. ఆ బిడ్ ప్రైస్ ప్రిపేర్ చేసి చెప్పాక రాజీవ్ సార్కి ఒకసారి చూపిస్తాను. ఆయన ఫైనల్ అంటే సబ్మిట్ చేద్దాం. రాజీవ్ అంకులా? ఖచ్చితంగా ఆయన ఏదో ఒక మార్పు చెప్తాడు చూడు. చేసింది నేను కదా, ఫైనల్ అన్నాడు. అయితే ఖచ్చితంగా ఆయన ఒక మార్పు కూడా చెప్పలేనట్టు ప్రిపేర్ చేయండి. ఇది మీ చేతుల్లోనే ఉంది కదా. మేము చేసిన వర్క్ మొత్తం ఈ ఫైల్లో ఉంది. మీరు ఒక్కసారి ఇది స్టడీ చేసి ప్రైస్ ఫిక్స్ చేసేయండి. ఆల్ ది బెస్ట్ ధ్రువ సార్. ఏమన్నా పిచ్చా దీనికి? ప్రతిసారి నా ప్రపంచంలో నేను చూస్తున్నా, నువ్వు అదే పనిగా నన్ను పిలుస్తూనే ఉన్నా. నేను కడలిలోని ఆ కెరటమల్లె విడిపోకున్నాను. ఒక మనసు లేని శిలలాగా మారినావా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అత్త గంట నుంచి పూజ చేస్తూనే ఉంది. హారతిస్తే వెళ్తామని చెప్పత్తా. ఈ రోజు ఆఫీస్లో చాలా ముఖ్యమైన రోజు. పైగా ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేస్తుంది శ్రీ 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 ధ్రువ గారే. అందుకే కొంచెం ఓర్పుగా ఉండమని చెప్పండి నందితమ్మా. ఈ రోజు రిజల్ట్ ఎవరికి రావాలన్నది నిన్నే ఫిక్స్ చేసుంటారు. ఇప్పుడు తను హోమాలు చేపించినా రిజల్ట్ మారిపోదని చెప్పత్తా. ఒక్కొక్కసారి ప్రాణం పోయిన మనిషి కూడా అద్భుతం ఏదో జరిగి తిరిగి లేచి కూర్చుంటారు. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడని చెప్పండి నందితమ్మా. ఇప్పుడేంటత్తా, ఈ ప్రాజెక్ట్ మనకొస్తే తను పూజ చేయడం వల్లే అది వచ్చిందని నేను అనుకోవాలా, లేదా నేను అలానే అనుకోవాలని ఈ పూజ చేస్తుందా? బహుకృత వేష పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషం. ఆయనకు కూడా క్రెడిట్ ఇస్తానని చెప్పండి నందితమ్మా. ఇప్పుడు కొంచెం దెప్పడం ఆపితే హారతిస్తాను. గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నారీస్తనభరనాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం. ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయా వారం వారం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గుడ్ లక్ ధ్రువ సార్.
ఈ బిడ్ ప్రైస్ ని ఎలా ఫిక్స్ చేయాలో 80% ధృవ సరే చేశారు నందితమ్మా. రిజల్ట్ రానంత వరకు క్రెడిట్ బాగానే ఇస్తావు. రిజల్ట్ వచ్చాక చూద్దాం ఎవరి మనసులో నుంచి ఏం వస్తుందో. క్రెడిట్ కోసం పనిచేయడానికి, కంపెనీ కోసం పనిచేయడానికి చాలా తేడా ఉంది. ఎవరు ఎలా చేస్తున్నారో తెలుసు కాబట్టే ఎవరికి ఎంతవరకు క్రెడిట్ ఇవ్వాలో కూడా నాకు క్లారిటీ ఉంది. ఇక్కడ జరిగేది ఇంతేలే అత్త. మీ అందరికీ బయట వాళ్ళని నెత్తి మీద పెట్టుకోవడం, ఇంట్లో వాళ్ళని నేలకేసి కొట్టడం బాగా అలవాటే కదా. పర్లేదు, ఈ మాటలు నాకు కొద్ది కొద్దిగా అలవాటు అవుతున్నాయి. నిజానికి నేను కూడా నేనేంటో ప్రూవ్ చేసుకోవాలనే అనుకుంటున్నాను తప్ప ఈ కంపెనీ గురించి ఆలోచించాలనుకోవడం లేదు. అత్త, నన్ను ఆశీర్వదించు. నేను అనుకున్నది జరగాలని. వాడు నిన్ను ప్రేమించినంతగా అందర్నీ ప్రేమిస్తే బావుండేది నందిత. వాడందర్నీ ప్రేమిస్తాడు మల్లిక. వాడి పక్కన కూర్చొని ఒక్కసారి వాడి బాధ కూడా విను. నిజంగా ఆయనే నిన్న వర్క్ మొత్తం సింగిల్ హ్యాండ్తో డీల్ చేశారత్తమ్మా. ఆయనకి మీ మీద చాలా గౌరవం. మీరు కూర్చొని మాట్లాడుకోవాలంతే. సరిగ్గా నేను కూడా ఇదే చెప్పాలనుకున్నాను వసుంధరా. సరిపోయింది. ఇప్పటిదాకా వాడికి మేనత్తే వంత పాడేది అనుకున్నాను. ఇప్పుడు పెళ్ళం కూడా తోడయింది. మీ ముగ్గురే ఉట్టికట్టుకు ఊరేగండి, నాకెందుకు. సాగుతుంది వాడికలాగా. హలో, గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇలా ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్ చేయకండి. నేనే మీకు కాల్ చేస్తాను. సార్, మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దానికి ఏ అకౌంట్లో డబ్బులు వేయాలో చెప్పలేదు. అందుకే కాల్ చేశాను. ఇంకొద్దిసేపట్లో ఈ కాంట్రాక్ట్ మీకే వచ్చిందని మెయిల్ వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ మీకు వచ్చాక నేనే మీకు కాల్ చేసి ఏ అకౌంట్కి డబ్బులు పంపించాలో అడుగుతాను. అప్పటి వరకు నన్ను కాంటాక్ట్ చేయకండి. అలాగే సార్. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఉంటాను. ఈ కాంట్రాక్ట్ ఎవరికొచ్చిందో ఇంకో గంటలో తెలిసిపోతుంది కదా రాజీవ్. ఏంటి మల్లిక, టెన్షన్గా ఉందా? లేదు, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసింది రాజీవ్ గైడెన్స్లో వసుంధర. కాబట్టి నాకెలాంటి అనుమానం లేదు. నిజానికి నేను పెద్దగా చేసిందేమీ లేదు. మొత్తం అంతా వసుంధర ప్రిపేర్ చేస్తే నేను అప్రోచ్ చేశానంతే. నేను కూడా పెద్దగా చేసిందేమీ లేదు రాజీవ్ సార్. మొత్తం ధృవ సరే చేశారు. ఎంత ప్రైస్ సెట్ చేయాలి, ఎలా సెట్ చేయాలి అనేది జాగ్రత్తగా స్టడీ చేసి ఆ ప్రైస్ని ఫిక్స్ చేశారు. ఇది మనకొస్తే ఆ క్రెడిట్ అంతా సార్కే ఇస్తాను. రాకపోతే ఫెయిల్యూర్ క్రెడిట్ ఇస్తారా ఏంటి? అయినా నిన్నటి వరకు ఈ ప్రాజెక్ట్ నేను చేస్తున్నాను అని చెప్పుకున్నారు. సడన్గా బిడ్ ప్రైజ్ వచ్చే టైంకి నేను చూడలేదు, నేను చేయలేదు అని చేతులు ఎత్తేస్తున్నారేంటి? నాకు చెయ్యని పనికి క్రెడిట్ తీసుకోవడం నచ్చదు మల్లిక. అందుకే
క్రెడిట్ మాత్రమే తీసుకోవటం లేదు. కానీ అప్రోచ్ చేసింది నేనే కాబట్టి ఈ ప్రాజెక్ట్ రిస్క్ని తీసుకోవడానికి నేను ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యాను. ఇంతకీ అసలు ఈ డిస్కషన్ అవసరమా? నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ మనకే వస్తుంది. హాయ్ గ్రీష్మ. హాయ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరింట్లో మొబైల్ మర్చిపోయారు. ఏమైనా ముఖ్యమైన కాల్స్ వస్తాయేమో ఇచ్చి వెళ్దామని వచ్చాను. అందరూ ఎందుకు ఇలా చూస్తున్నారు? నేనిక్కడికి రాకూడదా? అదేం లేదులే గ్రీష్మ, వీళ్ళందరూ వేరే టెన్షన్లో ఉన్నారు. కాంట్రాక్ట్ టెండర్ గురించా? ఆహా, దాని గురించే. రా, మనం బయటికెళ్ళి మాట్లాడుకుందాం. పదా. అయినా అన్నీ ఇలా అనుమానిస్తే కష్టం. కొన్ని నమ్మకంతో చేయాలి. ఏ నమ్మకం? మీ నిజ స్వరూపం బయట పెడతారు. ఖచ్చితంగా ఇది మల్లిక మేడం దృష్టికి తీసుకువెళ్తాను. ఈ కాంట్రాక్ట్ మనకే వచ్చింది. నన్ను ఇంత మోసం చేస్తావా? తను మా అమ్మ ఓడిపోతే నేను ఓడిపోయినట్టే గ్రీష్మ.